నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఆ మాట చెప్పి ముగిస్తాను. అమ్మను, అమ్మ భాషను, పుట్టిన ఊరును, కన్న తల్లిని, జన్మభూమిని, మాతృభాషను, పాఠం చెప్పిన గురువును, ప్రాణం ఇచ్చిన దేశాన్ని మర్చిపోయిన వాడు మానవుడే కాదు అని చెప్పని. అమ్మ భాష కళ్ళద్దాలు లాంటిది కాదు. అమ్మ భాష కళ్ళ లాంటిది, కంటి చూపు లాంటిది. ఇంగ్లీషు కళ్ళద్దాలు లాంటిది. కంటి చూపు ఉంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి. కంటి చూపే లేదనుకోండి, రెబాన్ గ్లాసు పెట్టుకున్నా జుబాన్ నుంచి ఏమి రాదు. అందుకని ఈ విషయాన్ని గుర్తించాలా. ఇద్దరు ముఖ్యమంత్రులు ఇక్కడ ఉన్నారు. నేను వారిని కోరేది ఏంటంటే, నేను రాజకీయమైన కోరికలు కోరను, ఎప్పుడు ఏ పని కూడా అడగను కూడా. అయ్యా, పరిపాలనలో తెలుగు భాషకు మంచి ప్రోత్సాహాన్ని ఇవ్వండి. ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులోనే ఇవ్వండి. మరి వాళ్ళకి ఏమన్నా అర్థం కాని వాళ్ళు ఎవరు ఉంటే, ఇంగ్లీష్ వాళ్ళు ఉంటే ఒక కాపీ వాళ్ళకి వేయండి. మన ఒక ఆయన మహానుభావుడు చెప్పాడు, సార్ ఎందుకు అట్లా అంటున్నారు మీరు, ఒక కాపీ తెలుగులో వేస్తున్నారు కదా. భిక్ష అదేమన్నా, తెలుగు దేశం ఇది. తెలుగుదేశం పార్టీ కాదు, ప్రదేశం. తెలుగు వారి తెలుగులో మనం తెలుగులో సంప్రదించుకోవాలా, తెలుగులో పరిపాలించుకోవాలా, మాట్లాడుకోవాలా. అందుకని వారు ముఖ్యంగా ఇద్దరు చొరవ తీసుకుంటున్నారు. ఇప్పుడు చాలా